రైతులకి యూరియా ఎరువుల మందులు ఇచ్చే పరిస్థితుల్లో కానీ ఈ కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే మేము కాదు, మీరే మీడియా వల్లే ఎక్కువ చూపిస్తున్నారు. ఎందుకంటే యూరియా కొరత చాలా ఘోరంగా ఉంది. రైతులు ఒక ఎకరాకి ఒక బస్తా ఇస్తున్నారంట. అది ఏదో ఒకటి వాళ్ళకి సంబంధించింది తీసుకోవాలంటేనే ఒక బస్తా ఇస్తున్నారు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం రైతులకి ఎంత వెన్నుపోటు పడుతుందంటే అంత చాలా అన్యాయంగా వాళ్ళు చెప్పింది ఒకటి చేసేది ఒకటి. ఎందుకంటే రైతులకి ఆయన మేము అధికారంలోకి వస్తే 2024 జూన్లోనే కేంద్రానికి వచ్చే డబ్బులు సంబంధం లేకున్నట్లా 20,000 ఇస్తాం, మేము సపరేట్ ఒకటేసారి ఇస్తాం అనే విధంగా వాళ్ళు ప్రచారం చేసి సూపర్ 6, సూపర్ 7 అనే విధంగా వాళ్ళు ప్రచారం చేసి ఈరోజు మీరే చూస్తున్నారు. ఓన్లీ కేవలం 5,000 మాత్రం నిన్న అకౌంట్లో వేసినారు. అదిగానే దాదాపు 7-8 లక్షల రైతులకి కోతలు కోసి ఈరోజు నిన్న రైతు భరోసా వేయడం జరిగింది. అలాంటిది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కోటే చెప్తున్నాం మేము, రైతులకి మీరు ఎంత వెన్నుపోటు పడుస్తున్నారంటే రైతుల ఆత్మహత్యలు చేసుకునేది ఇంకా రెడీగా ఉన్నారు. ఎందుకంటే గిట్టుబాటు ధర లేదు, మిర్చికి గిట్టుబాటు ధర లేదు, పొగాకు గిట్టుబాటు ధర లేదు, ఏ పంటకైనా కానీ గిట్టుబాటు ధర అసలు లేనే లేదు. ఆ రైతుల గురించి మాట్లాడే వాళ్ళ కూటమి ప్రభుత్వం అసలు రైతుల గురించి మాట్లాడే ఒక్క నాయకుడు కానీ లేరు. ఎంత మేము ఎన్నసార్లు చెప్పినాం రైతుల గురించి చాలా ఇబ్బందులు పడుతున్నాం. నేను డిఆర్సీ మీటింగ్లోకి చెప్పిన, అదేవిధంగా జిల్లా పరిషత్లో చెప్తున్నాం. ఎందుకంటే మీరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక, ఎందుకంటే మా జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసాలు పెట్టి ఏదన్నా కానీ అక్కడ కేంద్రంలోనే ప్రతి ఒక్కరూ అక్కడికే పోయి అసలు ఎవరు రాజకీయం సంబంధం లేకున్నట్లు ఈ విధంగా జగనన్న 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఈరోజు వీళ్ళు ఆ రైతు భరోసాలు అన్నీ మొత్తం ఎత్తేసినారు, ఎక్కడా లేదు, అసలు దాన్ని నిర్వీర్యం చేసినారు. ఇంత అన్యాయంగా రైతులు నట్టేట ముంచి ఈరోజు కనీసము వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎరువులు వేసుకుందామనే కానీ ఈరోజు ఎరువులు దొరికే పరిస్థితి లేదు. వాళ్ళు టీడీపీ నాయకులు ఎవరు చెప్తే వాళ్ళకే ఈరోజు ఎరువులు ఇచ్చే పరిస్థితి. రైతుల మీద కానీ వీళ్ళు రాజకీయం చలామణి చేస్తున్నారు. ఇంత అన్యాయమైన కూటమి ప్రభుత్వం ఎక్కడ మనము చూడలేదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క రైతు మనం చూస్తున్నాం, గిట్టుబాటు ధర లేక, అదేవిధంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకొని, అసలు ఆత్మహత్యలు చేసుకుంటే మా జగనన్న అధికారంలోకి వచ్చినాక చాలామందికి వాళ్ళ ప్రభుత్వంలో చనిపోయినా కానీ 2014-19లో చనిపోయిన వాళ్ళు కానీ ఆయన రైతు వైఎస్ఆర్ చేయూత అని భరోసా అని దాదాపు 5 లక్షలు ఇచ్చే ఉండే. ఇప్పుడు రైతులు చనిపోతే ఒక్క రూపాయి కానీ ఎక్కడే కానీ ఒక్క రూపాయి రైతులకు ఇచ్చింటే పాపాన్ని పోలేదు. ఎందుకంటే రైతులను మర్చిపోయినారు. వాళ్ళు రైతుల గురించి ఆలోచన చేసేది మర్చిపోయినారు. వాళ్ళకి కేవలం వాళ్ళు దాచుకోవడం తప్ప. ఎందుకంటే మళ్ళీ ఆమె అప్పులంటవా ప్రతి మంగళవారం అప్పులు చేస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే 1,90,000 కోట్లు అప్పులు చేసినారు. మొన్నేమో దాదాపు 6-7 వేల కోట్లు తల్లికి వందనం వేసినారు. ఇప్పుడేమో నిన్నేమో 2,000 కోట్లు వేసినారు. వీళ్ళు అప్పు చేసిందేమో 1,91,000 కోట్లు. ఆడ ఇచ్చిందేమో దాదాపు ఎంత 10,000 కోట్లు కానీ లేదు. అలాంటివి మిగతా డబ్బులన్నీ ఎవరు జేబులో పోతున్నాయో ఖచ్చితంగా మీరు దానికి లెక్కలు చెప్పే తీరాలి. మీరు అప్పులేమో రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగా చేస్తున్నారు. కానీ రైతులకు కానీ ఈ సూపర్ 6 కానీ ఎక్కడే కానీ మొన్ననే ఆయన అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డనిదని వాళ్ళే ప్రచారం చేసినారు, వాళ్ళే పాటలు పెట్టినారు, ప్రచారం చేసినారు. చంద్రబాబు నాయుడు చేసినారు, పవన్ కళ్యాణ్ గారు చేసినారు, వాళ్ళ నాయకులను చేసినారు. ఇప్పుడేమో ఆడబిడ్డ నిధిస్తే రాష్ట్రాన్ని అమ్మాలంటాడు ఆయన. ఒక్క ఆడబిడ్డ నిధికే రాష్ట్రాన్ని అమ్మితే
మిగతా సంక్షేమ పథకాలకి ఎన్ని మన రాష్ట్రం కాదు, ఇంకా వేరే రాష్ట్రాలుగా రమ్మల్లా. ఈరోజు మీరు ఇసుక దోపిడీ చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఏదైనా కానీ దోపిడీ చేసుకుంటే మీరు ఈరోజు పరిపాలన చేస్తున్నారు మీరు. అలాంటిది రైతులకన్నా కనీసం మీరు పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం 40,000 ఇవ్వాల. అలాంటిది 40,000 ఇచ్చేదానికి మీరు ఈరోజు 5,000 ఇచ్చి, అది కానీ దాదాపు 7-8 లక్షలు రైతుల ఖాతాల్ని దీంట్లో కానీ ఇప్పుడు వేసినది కానీ ఎంతమందికి వేసినారు ఇంకా తెలియదు. అది ఇంకా డేటా రాలేదు. ఎంతమందికి వేసినారా, ఇంకా ఎన్ని లక్షలకి వేసినారా, ఇప్పుడు వాళ్ళు డేట్ చెప్తున్నారు 44 లక్షల మంది అని, అది కానీ క్లారిటీకి తెలియదు. అలాంటిది ఈరోజు మీరు రైతులను నట్టేట ముస్తురి, అక్కా చెల్లెములను నట్టేట ముస్తురి. అదేవిధంగా మీరు 50 ఏళ్ళకే పింఛన్ అంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి, అది కానీ ఇంతవరకు 1.5 సంవత్సరం అయింది. ఒక్క పింఛనే, కొత్త పింఛన్ అనేది లేదు. అసలు ఏ పథకం అని తీసుకొని ఒక్కటి కానీ మీరు సంక్షేమ పథకాల్లో మీ సూపర్ 6లో ఒక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు. అలాంటిది మీరు సంక్షేమ పథకాలు సూపర్ 6 అంతా అయిపోగొట్టినాం అనే విధంగా ఆయన అచ్చెన్నాయుడు గారు అంటున్నారు. అన్నీ అయిపోగొట్టినాం కానీ ఒక్క ఆడబిడ్డ నిధి మాత్రం లేకపోతున్నాము, దానికి మాత్రం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మాలంటాడు. ఈ సంక్షేమ పథకాలు మీరు ఎందుకు చెప్పినారు? సీనియర్ నాయకుడు మీ చంద్రబాబు నాయుడు గారు ఎలాగా మీరు ఎందుకోసం మీరు మీ ఆ సీట్లో కూర్చున్నాలనే విధంగా మాత్రమే మీరు హామీలు ఇచ్చినారు తప్ప ప్రజల కోసము ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు ఇవ్వాలనేది అసలు మీకు ఆ దృష్టి అసలు లేదు. మీకేమి ఆ అధికారంలో కూర్చున్నాలా? ఆ పవన్ కళ్యాణ్కేమో ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ ఆయనకి నెల ఏదో 60-70 కోట్లు ఇస్తే ఆయన అసలు ప్రజల గురించి పట్టించుకోడు. అప్పుడు నెలకో 2 నెలలకు వస్తారు మీడియా మీదకి వస్తారు. మా కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు ఉండాలంటారు. ప్రజల పరిపాలన చూడాలి కదా నువ్వా పవన్ కళ్యాణ్ గారు, ఎక్కడున్నావు? ప్రజా సమస్యలు చూడు, రైతుల గోడు చూడు. ఆ రైతులు అసలు క్యూలన్నీ నిలబడుతున్నారు ఎరువుల మందుల కోసము. మీరు ఎక్కడున్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారు సింగపూర్గా చేసేది, ఇక్కడ రైతుల పరిస్థితి చూడాలి. మీరు సింగపూర్కి పోయి మీరు ఏం చేసినారు? మీ ఆస్తుల్ని కూడబెట్టుకునే పోయినారు సింగపూర్కి. మీకు పవన్ కళ్యాణ్ గారు, ఈ మన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎంత ఈ డబ్బుతో 1.5 సంవత్సరాలు దోసుకుపోయినంత సింగపూర్లో పెట్టేయకపోయినారు. కానీ మీరేమో నిధులు మనకి అక్కడ నుంచి ఏమో పారిశ్రమలు లేదు, పారిశ్రమ తెస్తామని చెప్పిన ఒక్క పారిశ్రమ ఎక్కడ పోయినా కానీ మీరు అమరావతిలో మీరు పారిశ్రమ పెడతామంటే ఎవడు డెవలప్మెంట్ చేసి అక్కడ రారు. ఎందుకంటే మీరు కానీ ఇంతవరకు 1.5 సంవత్సరం అయింది. అమరావతిలో మీరు డెవలప్ చేస్తామనింది ఒక్క ఇటుకు కానీ ఇంతవరకు ఒక్క ఇటుక ఎక్కడైనా కానీ చేసినారా? నీళ్ళు తోడే తప్ప, ఆ నీళ్ళు తోడుతున్నారు తప్ప ఎక్కడన్నా ఒక్క ఇటుకని వేసినారా? ఎక్కడా లేదు. అలాంటిది నువ్వు దోచుకున్నారు తప్ప, దాచుకున్నారు తప్ప, సింగపూర్ పోయి చేస్తున్నారు తప్ప ఎక్కడా ఏం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు రైతులకి ఆ యూరియా మేము ఇప్పుడే కలెక్టర్ గారికి విన్నవించినాము. సార్ మీరు ఆ రైతులన్నా కనీసం మీరు ఎందుకంటే సూపర్ 6 చెట్లు అటర్ఫ్లాప్ అయిపోయింది. మీరు ఆ సూపర్ 6 వద్దు కానీ కనీసం రైతులకి ఆ యూరియా కానీ ఎరువు మందులు కానీ ఇచ్చే విధంగా ఈరోజు మనం కలెక్టర్ గారికి చెప్పుకున్నాం అనే విధంగా ఈ మీడియా ముఖంగా మీకు ఈరోజు విన్నవించుకుంటున్నాం. యూరియా అందజేయాలి ఇన్ టైంలో అని చెప్పేసి, చాలా కొరతగా ఉందని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతన్నలు అందరూ అని చెప్పేసి ఈరోజు ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళి అర్జీ ఇచ్చి ఇక్కడ మీడియాతో మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎకరాకి ఎంత అవసరం పడితే రైతన్నలకు 3-4 యూరియా సంచులు ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒక ఎకరాకు 1 కూడా ఇచ్చే పరిస్థితులలో లేదనేది తెలుస్తుంది. అందులో భాగంగా వచ్చిన స్టాక్ను కూడా వాళ్ళ అధికారులను, వాళ్ళ నాయకులు, కూటమి నాయకులు మరి ఫోన్ చేసి ఫలానా వాళ్ళు వస్తేనే ఇవ్వండి అని చెప్పే విధంగా ఈరోజు జరుగుతున్న పరిస్థితులు. రైతులు అన్నాక అందరూ ఒకటే, పార్టీకి అతీతంగా చూడొద్దండి దయచేసి. రైతన్నలు అందరూ కూడా ఎవరు ఓటేశారో ఎవరు ఓటేయారో మీరందరూ కూడా తెలుసుకోగలుగుతారని చెప్పేసి ఈరోజు అడుగుతున్నా. అందరినీ కూడా సమానంగా చూడండి. ఈరోజు స్టాకు పెంచి అందరికి అందే విధంగా చేయాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా 40% సబ్సిడీతో ఏ రైతన్నకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు, ఒక్క మన జగనన్న తప్ప. గతంలో మనమే చూసాం 40%తో ఇన్ టైంలో అదే విలేజ్లోనే మేమంతా వెళ్ళి చాలా గ్రాండ్గా రైతులను పిలిచి సెలబ్రేషన్స్ చేసి అందించిన పరిస్థితులు 40%తో ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ ఈ పార్టీకి అతీతంగా కూడా ఆ రోజు అందించిన పరిస్థితులు. ఒక 13 నెలల్లోనే 2వ సంవత్సరం రైతన్నలు
పంట దిగుబడి చేసుకోవాలంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎక్కడా కూడా సబ్సిడీ విత్తనాలు లేదు, ఎరువులు లేదు, మందు లేదు, ఏదీ లేదు. ఈరోజు రైతు భరోసాలో మూసే పరిస్థితిలో తీసుకొచ్చినది ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి దయచేసి మీరు చేసిన అబద్ధాల హామీలన్నీ కూడా పక్కకు పెడితే ఈరోజు ఒక రైతన్నలనైనా బాగా చూసుకోండి అని చెప్పేసి మీ కూటమి వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఎందుకంటే రైతన్నలు కష్టపడి 3-4 నెలలకు కూడా పంట చేతికి చాలా కష్టపడాలా. జగనన్న పీరియడ్లో విత్తనం నుంచి విక్రయం వరకు చేతి అందించే వాళ్ళు రైతన్నలకి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. కనీసం పెస్టిసైడ్స్ అన్నా సక్రమంగా అందించే విధంగా కూడా మీరు చూడాలి. ఏదో పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసుకోవడానికి పక్క రాష్ట్రాలకు పక్క స్టేట్లకు వెళ్ళడం తప్ప, ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడపడం తప్ప ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, మహిళలపై దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, రైతన్నలపై గోడు, ఇవన్నీ కూడా చూడండి. రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎవరు భయపడతలేరు. సంవత్సరం చూశారు భయపడించుకోవాలని చెప్పేసి. ఈరోజు ప్రతి నాయకులు పెద్ద పెద్ద వాళ్ళందరినీ లోపలేస్తే చిన్న వాళ్ళంతా భయపడతారని చెప్పేసి ఒక ఉద్దేశంతో మీరు లోపల పెడుతున్నారు. ఒక మనిషి లోపలికేస్తే 10 మంది తయారవుతున్నారు వైఎస్ఆర్సీపీకి అండగా కూడా. అది తెలుసుకోండి. అదంతా కూడా ఇప్పటికైనా స్టాప్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి రైతన్నల గోడు, మహిళలకు మీరు ఏం హామీ ఇచ్చారో, సూపర్ 6 ఏమి చెప్పారో ఆ రోజు అవి సక్రమంగా చేయాలని చెప్పేసి మీడియా ద్వారా కుటుంబం వాళ్ళకు కూడా తెలియజేసుకోవడం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తున్నాను.